ఉపాధ్యాయులకి ఉపయోగపడే వివిధ రకాల యాప్ల వినియోగము మరియు ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వీడియోలు అప్ టు డేట్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం SMF స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్కి సంబంధించిన బిల్స్ ఎలా అప్లోడ్ చేయాలో వివరంగా చూద్దాం. ఇంతకు మునుపు మనకు ఆల్రెడీ మనబడి నాడు నేడు ఫస్ట్ ఫేజ్లో కొన్ని పాఠశాలలు సెలెక్ట్ అయ్యి ఫండ్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాయి. కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్య ఏం చేశారంటే ప్రతి పాఠశాలకు ఏవైనా రిపేర్లు ఉన్నట్లయితే ఆ రిపేర్లు అంటే మొదటి విడతలో సెలెక్ట్ అయినటువంటి పాఠశాలలు మాత్రమే వాళ్లకు ఏవైనా రిపేర్లు ఉన్నట్లయితే వాటిని బాగు చేయించడానికి వాళ్ళకు కొంచెం అమౌంట్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము ఫండ్ ఇస్తామని అప్పుడు చెప్పి ఉన్నారనమాట. చెప్పినట్టే బిల్స్ అప్లోడ్ చేయమని చెప్పారు. ఎంత అమౌంట్ మీకు ఖర్చు అవుతుందో ఏమేమి రిపేర్లు ఉన్నాయో అది యాప్లోని ఎంటర్ చేసి ఆ తర్వాత మీకు అమౌంట్ వేస్తామని చెప్పడం జరిగింది. అమౌంట్ కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఆ వేసినటువంటి అమౌంట్ డ్రా చేసిన తర్వాత మనం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంటాం. మనకు ఏమేమి రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసాం. ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వాటికి పెట్టినటువంటి ఆ బిల్లులు మనము ఇప్పుడు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఆ బిల్లులను మనము ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ మనబడి నాడు నేడు యాప్లోని ఆ యాప్ మీద క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ ఫేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో పనులన్నీ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ కూడా సెలెక్ట్ అయినటువంటి పాఠశాలలు ఏవైనా ఉన్నట్లయితే అప్పుడు మనము ఫస్ట్ ఫేజ్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ని కాదు, ఫస్ట్ ఫేజ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫస్ట్ ఫేజ్లో మనకు ఇలా స్క్రోల్ చేస్తే కింద చూడండి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అని ఒకటి వస్తుంది. చూడండి స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ అంటే లాస్ట్ నుంచి రెండోది. ఈ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ మీద ఇలా క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే మనకు చూడండి ఇక్కడ మనము ఎస్టిమేషన్ ఆల్రెడీ ఫస్ట్ టైం మనం ఎస్టిమేషన్ వేసేయడం జరిగింది. ఈ ఎస్టిమేషన్ అంతా అయిపోయింది. ఇక్కడ చూడండి మీకు ఎస్టిమేషన్ వేసేసిన తర్వాత ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ SMF ఎస్టిమేషన్. మనం ఇక్కడ యారో మార్క్ ఇక్కడ చూడండి SMF ఎస్టిమేషన్కి సంబంధించిన కాపీని ఇక్కడ క్లిక్ ఇచ్చినట్లయితే మనం ఎంత అక్కడ అమౌంట్ రైజ్ చేసామనేది అక్కడ చూపిస్తుంది అనమాట. అలాగే క్లిక్ ద ఐకాన్ టు డౌన్లోడ్ SMF సైన్డ్ కాపీ. మళ్ళీ మనం ఏం చేసామంటే ఎస్టిమేషన్ వేసిన తర్వాత సైన్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసాం. ఆ కాపీ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎస్టిమేషన్ కాపీ మీద క్లిక్ ఇస్తే మనకి ఇది డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ఓకే, డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. మనం చూడొచ్చు ఎంత అమౌంట్ పెట్టినామనేది చూడొచ్చు. అలాగే ఇక్కడ సైన్డ్ కాపీ మీద మనం క్లిక్ ఇచ్చినట్లయితే మనం సైన్ చేసినటువంటి సేమ్ అదే కాపీ ఇందులో సైన్ చేసి ఉంటాము. ఆ కాపీ అనేది అక్కడ మనకు వస్తుంది అనమాట. ఈ రెండు కాపీలు మనము ఇక్కడ చూడొచ్చు. ఈ SMF ఎస్టిమేషన్ కాపీని చూడాలంటే చూడండి ఇక్కడ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది. ఆ డౌన్లోడ్ అయినటువంటి కాపీ మీద క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనము సంతకాలు చేసి అప్లోడ్ చేసినటువంటి పేపర్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇందులో మనం కావాలంటే చూసుకోవచ్చు ఎంత అమౌంట్ అనేది ఇక్కడైనా చూసుకోవచ్చు, లేకపోతే ఇక్కడైనా చూసుకోవచ్చు. మనము మొత్తం ఎంత అమౌంట్ రేజ్ చేసాము అనేది తెలియాలంటే ఇక్కడ టోటల్ అమౌంట్ కింద ఉంది చూడండి. ఇక్కడ 20,000 అమౌంట్ ఇక్కడ మనము రేజ్ చేసినట్టు ఉంది. అలాగే దేనికి చేసామనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. వరుసగా మనం PVC ట్యాంక్ విత్ క్యాస్ట్ ఇన్ C2 RCC ట్యాంక్ దీనికి వచ్చేసి చూడండి ఇక్కడ 10,000 అని, అలాగే శానిటరీ పైప్స్కి 2,500 అని, అలాగే ట్రాప్స్ ఇన్ టాయిలెట్స్ వచ్చేసి దీనికి ఒక 5,000 అని ఈ విధంగా మనము అమౌంట్ పెట్టున్నాం. వీటికి లేబర్ వచ్చేసి 2,500 అని పెట్టినాం. దీనికి సంబంధించినటువంటి బిల్స్ మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవి మనము అక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి చేయించినటువంటి రిపేర్లు. ఇప్పుడు మనము బిల్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇందాక మనం చూసాం కదా ఏమేమి మనకు బిల్స్ మనము పెట్టుకోవాలి అంటే మనము ఇందాక చెప్పాం కదా PVC ట్యాంక్ విత్ క్యాస్ట్ ఇన్ C2 అంటే RCC ట్యాంక్, ఆ ట్యాంక్కి సంబంధించినటువంటి రిపేర్లకు సంబంధించినవి, అలాగే ఇక్కడ శానిటరీ పైప్స్ సంబంధించి ఏమేమి అనేది ప్రతి పాఠశాలకు సపరేట్గా మనం అక్కడ ఎంటర్ చేయడం జరిగింది.
అవి వాటికి సంబంధించినటువంటి బిల్స్ మనము ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి ఓకే. చూడండి, ఇప్పుడు ఎస్టిమేషన్ చూసాం. అప్లోడ్ సైన్ కాపీ అనేది ఆల్రెడీ మనం అప్లోడ్ చేసేసాం కాబట్టి ఇంకా ఈ ఆప్షన్ అవసరం లేదు. తర్వాత బిల్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్ చూడండి. ఈ బిల్ క్యాప్చరింగ్ లోకి వెళ్ళాలి. బిల్ క్యాప్చరింగ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే టోటల్ సివిల్ రిపేర్స్ మనం ఇక్కడ ఎంత అమౌంట్ రేజ్ చేసామంటే 20,000 చేశాం కాబట్టి ఇక్కడ దీని మీద ఈ బాక్స్ లో టిక్ మార్క్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత బిల్ నెంబర్, ఈ బిల్ నెంబర్ మనము ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బిల్ డేటు, మనం ఎప్పుడైతే వర్క్ చేయించుంటామో ఆ వర్క్స్ అంటే మనకు అమౌంట్ పడిన తర్వాత మనము వర్క్ స్టార్ట్ చేసి ఉంటాం కాబట్టి దాని తర్వాత పడిన తర్వాత ఏదైనా ఒక డేట్ సెలెక్ట్ చేసుకుని ఏ డేట్లో అయితే మనకు బిల్ ఉంటుందో ఆ బిల్ డేట్ వేస్తాం. అలాగే బిల్ అమౌంట్ కూడా ఇక్కడ వేసేస్తాం. ఇక్కడ బిల్ అమౌంట్ వేసిన తర్వాత ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసినట్లయితే మనకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే అక్కడ ఒక మన బిల్ రెడీ చేసుకుంటాం కదా, ఆ బిల్ చేసుకుని హెడ్ మాస్టర్ గారు దాని మీద పేడ్ బై మీ అని సంతకాలు చేసి, అలాగే హెడ్ మాస్టర్తో పాటు ఇంజనీరింగ్ అసిస్టెంట్, అలాగే చైర్మన్, వీళ్ళు ఇంకా కొంచెం సభ్యులు కొంతమంది సంతకాలు చేసి బిల్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది. అలా చేసేసిన తర్వాత ఇలా చూడండి తీసుకొని ఇలా ఓకే చేస్తాం. అయితే నేను ఇక్కడ నేలకి ఫోటో తీశాను కాబట్టి ఇలా ఉంది. అయితే మీరు ఆ సైన్డ్ కాపీకి మీరు ఫోటో తీస్తే సరిపోతుంది. చేసేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చామంటే బిల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. అయితే ఈ బిల్ అనేది ఖచ్చితంగా ప్రతి పాఠశాల కూడా చేయాల్సి ఉంటుంది. మొదటి విడతలో బిల్ పెట్టినటువంటి ప్రతి పాఠశాల కూడా దీన్ని తొందరగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే బిల్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ డేట్స్ అలాగే అమౌంట్ అనేది మనం ఎంత మనకు అమౌంట్ పడి ఉంది, తర్వాత వచ్చేసి ఆ డేట్ వచ్చేసి మనకు అమౌంట్ పడిన తర్వాత ఆ డేటు వేసేసేయండి. ఇంకా బిల్ నెంబర్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మనము ప్రతిదానికి బిల్ నెంబర్ వేసుకుంటూ వస్తున్నాము. ఆ తర్వాత వచ్చేటటువంటి ఆ బిల్ నెంబరు లేదా మనకు ఇక్కడ వచ్చే నెంబర్ కాబట్టి ఆ సీరియల్ నెంబర్ వేస్తాం, బిల్ నెంబర్ కాబట్టి బిల్లో ఉన్నటువంటి నెంబర్ వేస్తే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు బిల్ అప్లోడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్.